తెలంగాణ విద్యుత్ శాఖలో ఏం జరిగింది? గత 10 ఏళ్లలో విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయా? యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణాల వల్ల భారీ నష్టం వాటిల్లిందా? ఆ 62,000 కోట్ల రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్ళాయి? విచారణ కమిషన్ ఏకంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు పంపడంతో తేనెతుట్టే కదులుతోంది. ప్రజలకు ఇచ్చిన కరెంట్ షాక్లో నేతలు అధికారుల పాత్ర ఎంత ఉంది అనే అంశంపై సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్తో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఇంటర్వ్యూని ఇప్పుడు చూద్దాం. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయా? భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం ఎందుకు జరిగింది? కేసీఆర్కు పవర్ కమిషన్ ఎందుకు నోటీసులు జారీ చేసింది? ప్రస్తుతం మనతో సెంటర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం వేణుగోపాలరావు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సో పవర్కు సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో విద్యుత్ జేఏసీ కావచ్చు, అలాగే ఎన్జిఓ సంస్థ కావచ్చు, మీరు కావచ్చు, చాలా కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితి. ఒక 1,250 కోట్ల రూపాయలు అక్రమంగా విద్యుత్ కొనుగోలులో జరుగుతుందని ఆరోపణ. ఎంటైర్గా అంటే మనకు పవర్ సరిపోకుండా ఛత్తీస్గఢ్ నుంచి కొన్నారా? అసలు ఏం జరిగింది ఈ పవర్ కొనుగోలుకు సంబంధించి? ఇప్పుడు మనకి గత ప్రభుత్వం పదే పదే ప్రకటనలు చేస్తూ వచ్చింది. మనం స్వయం సమృద్ధి సాధించాము, మన అవసరాలు తీర్చుకునేంతగా విద్యుత్తుని స్థాపక సామర్థ్యం ఏర్పాటు చేసుకుని కొనుగోలు చేస్తున్నాం అని అన్నారు. కానీ అనేక సంవత్సరాలుగా చాలా పెద్ద మొత్తంలో విద్యుత్తుని మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. ఇది ఒక పక్కన మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి మించి ఇప్పటికి విద్యుత్ స్థాపక సామర్థ్యం, ప్రసార సామర్థ్యం, పంపిణీ సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగినాయి. ప్రభుత్వ లెక్కల్లో అవన్నీ ఉన్నాయి. అయినా కూడా ఎందుకు ఇలాంటిది కొనుగోలు చేయాల్సి వస్తుంది? చాలా అధిక ధరలకు కొనుగోలు చేయటం, దాదాపు అత్యధికంగా 20 రూపాయలకు కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు మనకి ఆ మధ్యన ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో వివరాలన్నీ ఉన్నాయి. ఇవాళ ఎల్ నరసింహారెడ్డి పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది ముఖ్యమంత్రికి. ఈ నెల 30 లోపు ఖచ్చితంగా మీరు సమాధానం ఇవ్వాలని. అంటే ఎలక్షన్ అంటే 15 లోపే అని చెప్పింది, 30 లోపు సమాధానం ఇస్తామన్నారు. ఎలక్షన్ దృష్ట్యా రాలేనని చెప్పారు. వాస్తవానికి గత ప్రభుత్వంలో జరిగిన ఈ అక్రమాలు, ఈ ఒప్పందాలపైన ఎవరికి లాభం చేకూరినట్టు? ఇప్పుడు ఎవరికి లాభం చేకూరింది అనేది కమిషన్ విచారణలో తేలుతుంది. ఇప్పుడు మనం ఎవరికి లాభం చేకూరిందంటే అది కూడా అవతలే కూడా ప్రభుత్వ సంస్థలే. అందువల్ల లాభం వ్యక్తుల ప్రమేయమే ఇందులో జరిగి ఉంటుంది కదా. అంటే ఇంకా వేరేగా దీనికి అనుబంధంగా ఇంకేమన్నా వేరే లింకులు ఏమన్నా ఉన్నాయి అనేది పరిశీలించాలి. అవును, మీరు కూడా కొన్ని వందల కంప్లైంట్స్ మీరు ఈఆర్సీకి ఇచ్చారు, నేషనల్ కమిషన్లో కూడా ఇచ్చిన పరిస్థితి. అంటే మీ పరిశోధనలో కాంపిటేటివ్ బిడ్ లేకుండా ఇలా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇష్యూ. అలా చేసుకోవటానికి లింకుగా ఇంకా వేరే ఏమన్నా లోపాయికారి లావాదేవీలు కూడా జరిగినాయి అనేది సమస్య. అదంతా రికార్డు మీద ఇక్కడ ఉండదు. అది ఇప్పుడు న్యాయ విచారణ జరుగుతుంది కనుక అందులో ఏమన్నా తేలవచ్చు. అంటే ఆరోపణలు అయితే వచ్చినాయి, కానీ అది మనం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదు కదా. అంటే ఏదైనా సరే రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి మీదనే వ్యవహారం అంతా నడుస్తుంటుంది. అంటే పవర్ అనేది ఆషమాషి వ్యవహారం కాదు కదా. కాదు కదా. అంటే మామూలుగా మీరు సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ చూస్తున్నారు కదా. సో ఈ క్రమంలో మీకున్న అంటే ఫీడ్బ్యాక్ కావచ్చు, మీ అబ్జర్వేషన్ కావచ్చు, మీ నివేదిక కావచ్చు, మీరు ఇచ్చిన కంప్లైంట్స్ కావచ్చు, ఏమని చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడున్న కమిషన్ ఒకవేళ మిమ్మల్ని కానీ, కోదండరామ్ గారిని, రఘు గారిని కానీ అప్పుడు ఇచ్చిన కంప్లైంట్స్ మీరందరూ విచారణకు పిలిస్తే ఏం చెప్పదలుచుకున్నారు కమిషన్ ముందు? కమిషన్ ముందు ఏం చెప్పాలంటే మళ్ళీ అది సుదీర్ఘం అవుద్ది. సుదీర్ఘమైన కాకుండా కూడా తీసుకునే క్రమం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ ఉన్నాయి, ఇంకా అదనపు పాయింట్స్ ఉన్నాయి. ఆల్రెడీ పంపించాను 6 పేజీలు కమిషన్కి. రేపు అంటే మీ నుంచి వివరణ కోరిందా కమిషన్? అలా కాదు, మళ్ళీ పర్సనల్గా వచ్చి కూడా ఫర్దర్ సబ్మిట్, ఎందుకంటే 5-6 పేజీలకి పెంచకుండా ఇమ్మన్నారు ఈ 4 ఇష్యూస్ మీద. మీకు అందరికి ఆల్రెడీ చెప్పారు వాళ్ళు? మనకు చెప్పడం కాదు, పబ్లిక్ నోటీస్ ఇచ్చారు కదా, ఎవరైనా ప్రకారం మీరు పోయారు. ఆ నోటీస్ ప్రకారం పంపించాం. నాకు రిప్లై కూడా ఇచ్చారు, మేము అవసరాన్ని బట్టి మిమ్మల్ని పిలుస్తాం, అవసరం అనుకుంటే అది అని పెట్టారు. పిలిస్తే వెళ్ళి ఫర్దర్ సబ్మిషన్స్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్ని వేల కోట్ల నష్టం జరిగి ఉంటుందని ఒక అంచనా? అంటే ఇంత అని కరెక్ట్ ఫిగర్ అని కాకుండా అది ఆ అంచనా కంటే మనకి ఇప్పుడు మన శ్వేతపత్రంలో ఇచ్చారు ఏది 62,461 కోట్ల రూపాయలు పేరుకుపోయిన నష్టం డిస్కామ్లకు వచ్చిందని. తెలంగాణ రాష్ట్రం డిస్కామ్లకి అంటే అదే పెద్ద సూచన. అంత పెద్ద నష్టం ఎలా వచ్చింది? ఎందుకంటే ఛార్జీలు పెంచుతున్నారు, ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తుంది,
ఆయన ఎందుకు వచ్చింది? ఆయన ప్రజలపైన విద్యుత్ భారం మోపారు గత 10 ఏళ్ల కాలంలో. రేట్లు కూడా పెంచారు, యూనిట్ పెంచారు కదా. ఒక 3 ఏళ్ళు అది ఏఆర్ఆర్ ఛార్జీల ప్రతిపాదనలు కమిషన్కి సబ్మిట్ చేయాలి, అది కూడా పొరపాటు. అవన్నీ అట్లా ఉంచి ఇది కాకుండా ఇంకొక 12,500 కోట్ల దాకా ట్రూ అప్ క్లెయిమ్స్ కింద ఒక 7 ఏళ్లకు సంబంధించింది. అది కూడా ప్రభుత్వం కింద గత ప్రభుత్వం ఇస్తానని చెప్పింది 5 ఏళ్లలో, అది ఒకటి ఉంది. ఇంకో 2,500 కోట్ల దాకా తర్వాత మళ్ళీ ట్రూ అప్ క్లెయిమ్స్ ఉన్నాయి, అవి ఇంకా కమిషన్ ముందుకు రావాలి. అవి ప్రభుత్వం ఇవ్వకపోతే అట్లని జనం నెత్తిన పడతాయి. పవర్ రెగ్యులేటర్ అథారిటీ కూడా ఉంటుంది కదా, అథారిటీకి సంబంధించిన సూచనలు కానీ సలహాలు కానీ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేకపోతుంది? ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్ దగ్గరకు పిటిషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వాటి మీద బహిరంగ విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తున్నారు, అనుమతులు ఇస్తున్నారు కొనుక్కోవడానికి. లేకపోతే వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు, అది అనుమతించదగినది కాదని అనుకుంటే ఇందాక చెప్పినట్లు భద్రాద్రి కానీ యాదాద్రికి కానీ అంతకుముందు జన్కో మిగతా ప్రాజెక్టులు కూడా భారీగా తగ్గించారు. ఆఖరికి సింగరేణి కాలరీస్ ప్రాజెక్ట్స్కి కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు ఆ పెట్టుబడి వ్యయం వాళ్ళు క్లెయిమ్ చేసిందంటూ తగ్గించారు. మీకు ఇది చెల్లించాల్సిన అవసరం లేదు. కమిషన్ తనేదో కొంతవరకు చేయగలిగింది, చేసింది. సలహాలంటే ఇది ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. అది ఎలా చేయాలి ఏంటి అనేది కమిషన్ ఏంటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను దృష్టిలో పెట్టుకుని, చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగా ఆ రెగ్యులేషన్స్ అవి చేసి వాటి ప్రకారం వీటినన్నిటి పరిశీలించి ఇస్తుంది. అందులో కమిషను తీసుకున్న వైఖరిలో కూడా లోటుపాట్లు ఉంటాయి, అది వేరే విషయం. కానీ మా ప్రధాన బాధ్యత ఎప్పుడు ప్రభుత్వం అందే. అంటే ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మొత్తం అంటే 62,000 కోట్ల పైగా నష్టాన్ని మీరు చెప్తున్నారు. వ్యక్తులకు లాభాలు లేకుండా ఏది కూడా జరగని పని, మామూలుగా మీరు ఇచ్చిన కంప్లైంట్స్ ప్రకారం కావచ్చు, అంటే పవర్ సంబంధించిన అంశాల్లో ఈ నిర్మాణాలు పవర్ ప్లాంట్ల నిర్మాణంలో కావచ్చు, ఒకవేళ ప్రభుత్వము మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఎటువంటి వివరణ ఇస్తుందని అనుకోవచ్చు మనం? ప్రభుత్వం వివరణ ఏంటి, అది సమర్థించుకుంటానే ఇస్తారు ఏ ప్రభుత్వం అయినా. తప్పు జరిగినా ఒప్పు జరిగిన కమిషన్ ముందు ఆల్రెడీ విచారణకు వచ్చిన అంశాలు చాలా ఉంటాయి కదా, ఉన్నప్పుడు వాళ్ళు కమిషన్ అడిగిన దాని మీద వాళ్ళ పద్ధతిలో వివరణ ఇస్తారు. అది కూడా ఇది మేము చేసింది సరైందని చెప్పుకుంటారు తప్ప మేము తప్పు చేసామని ఒప్పుకోరు కదా. కమిషన్ ఒకవేళ మీరే దోషులని చెప్పి తేలిస్తే కనుక ఫర్దర్గా ఎలా ఉండబోతుంది ఈ అంశం? దాని మీద ప్రస్తుత ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో చూడాలి. ఎవరైనా సరే శిక్ష, తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే కదా. అవును, అదే అది ఎలా తప్పు జరిగింది, చట్టాన్ని ఉల్లంఘించారా, లేకపోతే ఏ సెక్షన్ల ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ లీగల్గా పరిశీలించి చేయాల్సిందే. అయితే ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే, జరిగిన నష్టం జరిగింది, వీటి మూలంగా ఇవి కొనసాగినంతకాలం ఈ అదనపు భారాలని వినియోగదారుల మీద పడతానే ఉంటాయి. ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే, ఎన్ని విచారణ సంఘాలు గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి, జరిగినాయి, కానీ పెద్ద యాక్షన్ తీసుకుంది. అప్పుడు ఈ నష్టం అంతా ఎవరి నుంచి రాబడతారు? ప్రజల నుంచి. మళ్ళీ జనం నెత్తిన పడదు తప్ప ఆ రోజున ఈ నిర్ణయాలు తీసుకునేటానికి ఈ లోటుపాట్లకి బాధ్యులైన వాళ్ళ నుంచి వసూలు చేసే పరిస్థితులు గతంలో లేవు. అలాంటి ఏది మన ఉమ్మడి రాష్ట్రంలో నుంచి కూడా ఎక్కడా లేదు. విచారణ సంఘాలు, శాసనసభ కమిటీలు ఇవన్నీ చేశారు, ఇస్తున్నారు. అలాగే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, విద్యుత్ ఒకటే కాదు అన్ని రంగాలు దోచుకున్నంత అనే భావన ఇక్కడ అట్లా అని కాదు, ఏ రంగంలోనే అంతే కదా. ఇప్పుడు ఇంకా వేరే రంగాల్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి అని వాటి మీద ఏదో విచారణలు అవి జరుగుతున్నాయి కదా. అందువల్ల ఇది కూడా అందులో ఒక భాగం. అట్లా ఉన్న మొత్తం వ్యవస్థలో వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి ఏంటి, దాన్ని ఎలా సరిదిద్దుతారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఏంటంటే, గతంలో జరిగిన తప్పులు ఇవి, వాటి నుంచి సరైన గుణపాఠాలు తీసుకుని వాటిని ఎంతవరకు సరిదిద్దటానికి అవకాశం ఎంతవరకు ఉంది, అది కూడా ఇప్పుడు ఈ విచారకరమైన పరిస్థితి ఏంటంటే, వాటిని సరిదిద్దలేని పరిస్థితి వచ్చి క్రియేట్ అయ్యి కూర్చుంది. అప్పుడు తీసుకున్న పొరపాటు నిర్ణయాలు. మామూలుగా మీ డిమాండ్ ఏంటి అంటే, మీరు ఇన్ని సంవత్సరాలకు అబ్జర్వేషన్ చేస్తున్నారు, ప్రజలకు న్యాయం చేసే విధంగా డిమాండ్ ఏంటంటే, డిమాండ్ అంటే ఈ జరిగిన లోటుపోట్లన్నింటినీ నిర్ధారించాక వాటిని సరిదిద్దటానికి ఏ మేరకు అవకాశం ఉంటే వాటిని సరిదిద్దే చర్యలు తీసుకోవాలి. తర్వాత వీటి నుంచి గుణపాఠాలు తీసుకుని ఇలాంటి పొరపాట్లు లేకపోతే కొత్త పొరపాట్లు జరగకుండా ఈ ప్రభుత్వం సరైన విధానాల్ని సరైన ప్లానింగ్తో వెళ్ళాలి. లేదు ఇక ఎవరి దోన వాళ్ళే వెళ్ళారంటే గతంలో జరుగుతున్నాయి, ఇక ముందు జరుగుతాయి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేకం జరిగినాయి ఇట్లాంటివి. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు చేశారు, మొత్తం భారాలన్నీ
వినియోగదారుల మీద సంవత్సరాల తరబడి పడుతున్నాయి. లేకపోతే ఇంత విపరీతంగా ఛార్జీలు పెంచుతా ప్రభుత్వం ఇంత భారీగా సబ్సిడీ ఇస్తా అయినా ఇన్ని వేల కోట్లు నష్టంలో డిస్కామ్లు ఉన్నాయంటే మొత్తం ఇదంతా చాలా ఒక సంక్షోభంలో పూర్తిగా అస్తవ్యస్తంగా గత నడిచింది. 10 ఏళ్ల కాలంలోనే ఎన్ని వేల కోట్ల నష్టం వాటిల్లింది ఇప్పటి వరకు, అంటే అట్లా 10 ఏళ్ళని చూస్తే. అంటే అట్లా చేయటం ఇప్పుడు అది వాళ్ళు ఇచ్చిందే కదా 62,000 కోట్లు, అదే నష్టం. ఇంకా ఏమన్నా ఉందో చూడాలి. అలా కాదు, ఎందుకంటే అది ఒక్క ఇష్యూ కాదు కదా. ఇప్పుడు ఇందులో అయిపోయిందంటే నీకు వేరే ఒక ప్రైవేటు ప్రాజెక్ట్ నుంచి చాలా అధిక ధరకి ఇదే ప్రభుత్వంలో తీసుకున్నారు 8 ఏళ్ల పాటు. అది అయిపోయింది. అది కూడా అప్పుడు అభ్యంతరాలు చెప్పాం, కానీ పట్టించుకోలేదు, ఇచ్చేశారు. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం దాని జోలికి అయిపోయిందనో లేకపోతే ఏదన్నా కానీ. సో మొత్తానికైతే పవర్ కొనుగోలులో అక్రమాలు జరిగాయనేది పవర్ కమిషన్ ప్రస్తుతం అయితే విచారణ జరుపుతుంది. అంటే బిడ్డు వేయకుండా కేవలం వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందాలని పరిగణలోకి తీసుకున్నారు. ఒక రేటుకు మించి మరొక రేటుని వాళ్ళే నిర్ధారించుకొని కొన్ని వేల కోట్ల రూపాయలని గత ప్రభుత్వంలో అధికారులు వేసుకున్నారా, నేతలు వేసుకున్నారా, ఎవరు ఏంటనేది కూడా ప్రస్తుతం విచారణలో తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. అప్పటి ముఖ్యమంత్రికి అయితే పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఎలాంటి సమాధానం ఇస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం 62,000 కోట్ల నష్టంలో ఉందని చెప్పి నిపుణులు చెప్తున్న పరిస్థితి. కీప్ వాచింగ్.